బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఢిల్లీకి రావాలంటూ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సిద్దరామయ్య, డీకే శివకుమార్ సమావేశమై బెంగళూరు తొక్కిసలాట ఘటన గురించి వివరించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకోగా సీఎం సిద్దరామయ్య రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. Next. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం వేళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని రేపింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తరపున న్యాయవాది వాదించారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రిత్విక్ నడి తెలుసుకుందాం. రిత్విక్, లక్ష్మీ దుర్గా, ఇవాళ కర్ణాటక హైకోర్టును రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫ్రాంచైజీ కానీ అట్లాగే డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కానీ రెండు కూడా కోర్టును ఆశ్రయించాయి. ఏదైతే చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు ఆర్సీబీ మీద కానీ డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కానీ అట్లాగే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం మీద కానీ కేసు నమోదు చేశాయి. అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఇటు రాయల్ ఛాలెంజ్ కి సంబంధించి అట్లాగే డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఇద్దరిద్దరు చొప్పున కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కూడా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కానీ అట్లాగే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కానీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. తమలో అనవసరంగా తమని కేసులో ఇరికించారని, తమ మీద అనవసరంగా కేసు పెట్టిందని చెప్పడంతో పాటు కూడా ఈ డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ పలు ఆసక్తి విషయాలను కూడా ఈ ఫిర్యాదులో కోర్టుకు సమర్పించింది. తాము ప్రభుత్వాన్ని కోరామని చెప్పి ఈ ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ర్యాలీ నిర్వహించాలని కోరామని, అయితే ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి, ఇవ్వలేని సమయంలో చిన్నస్వామి స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశామని చెప్పి, ఇది పూర్తిగా కూడా పోలీసుల తప్పదం వల్లనే 11 మంది తోపులాట ఘటన చోటు చేసుకుందని, మధ్యాహ్నం 1:30 గంటకే ఆ గేట్ తీసి లోపలికి అనుమతించడానికి బదులు సాయంత్రం 3:30 గంటల వరకు కూడా గేట్లు చిన్నస్వామి స్టేడియం గేట్లు తెరవలేదని, పైగా జనాలు ఎక్కువగా రావడంతో లాఠీ చార్జ్ చేయడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి చెప్పడంతో పాటు కూడా ఈ ఈవెంట్ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియంలో ఇంతమంది చుట్టూ ఉన్న సమయంలో పోలీసులు ఎక్కడికంటే కూడా విధాన సౌధ వద్ద ఎక్కువ ఉన్నారని చెప్పి, విధాన సౌధలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రభుత్వం ఈ విధాన సౌధ వద్ద కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం వల్లనే అక్కడ పోలీసులు ఎక్కువ ఉన్నారని చెప్పి, ఇక్కడ చిన్నస్వామి స్టేడియం వద్ద తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడంతో పాటు కూడా పలు సందర్భాల్లో గతంలో కూడా ఈ విజయోత్సవ T20కి సంబంధించి విజయోత్సవ కార్యక్రమాలని ఆ సంస్థ నిర్వహించిందని చెప్పి, ఇంతకన్నా స్టేడియంకు తక్కువగా ఉన్న కెపాసిటీ స్టేడియంలో కూడా నిర్వహించామని చెప్పి, గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని, బెంగళూరులో నిర్వహించిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుందని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు సీఎం సిద్దరామయ్యను అట్లాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం పిలిచింది. ఈ ఘటనకు సంబంధించి కూడా హైకమాండ్ సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. లక్ష్మీ, రైట్, థ్యాంక్ యూ రిత్విక్.